హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే అందరూ ఇష్టంగా తినే లివర్ ఫ్రై చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. ముందుగా లివర్ తీసుకొని దాంట్లో పసుపు అలాగే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని కడుక్కోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. నీసు వాసన ఎక్కువగా వస్తుంది కదండి. ఇలా బాగా పట్టించిన తర్వాత బాగా కడుక్కోవాలి. ఎక్కువ సార్లు కడగాల. నేనైతే 5-6 సార్లు వరకు కూడా కడిగాను. స్మెల్ వస్తూనే ఉంది, అందుకని బాగా కడిగాను. ఇలా వాటర్ అంతా తెల్లగా వచ్చే వరకు కూడా కడుగుతుండాలా. ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లో కారం, పసుపు అలాగే సాల్ట్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. బాగా కలుపుకొని పట్టించి పక్కన పెట్టుకోవాలా. మూత పెట్టి ఒక పావు గంట అయినా సరే పక్కన పెట్టుకుంటే మనకు ఆ ముక్కలకి బాగా పడుతుంది. వీటిని వేపడానికి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసానండి. ఎక్కువ ఏం అవసరం లేదు, 3-4 టేబుల్ స్పూన్లు అంటే సరిపోతుంది. నూనె ఈటెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న లివర్లు మొత్తం ఇలా వేపేసుకోవాలండి. మనం లివర్లు ఆయిల్లో వేసేటప్పుడు అయితే కొంచెం అందులో తడి ఉండడం వల్ల తూలుతుంది. కొద్దిగా దూరంగా ఉండి వేసుకోండి. ఇలా మొత్తం అన్ని లివర్లు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా వేగిపోవాలా. వేగిపోయిన వాటిని ఇలా మనం పక్క తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోనూ ఆయిల్ ఏం మార్చిన అవసరం లేదు, ఆయిల్ సరిపోతుంది. అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లో కరివేపాకు 2 రబ్బలు వేయండి. కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక టమాటాకాయ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. టమాటాకాయ కూడా బాగా మగ్గిపోవాలా. టమాటాకాయ మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాను నేనైతే. ఇలాగా సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది కదా. చూడండి, ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కారం అలాగే చిటికెడు పసుపు వేసి కలపాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ లివర్లో వేసాం కదా, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం పక్కన పెట్టుకున్న లివర్స్ అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలా. కలిపిన తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి నేను. ఏ మసాలా వేసుకున్నా పర్లేదు, వేసేపోయినా పర్లేదు. కొంచెం గరం మసాలా యాడ్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేయండి. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కట్టేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంతకుముందు అయితే చాలా విధాలుగా ట్రై చేసి ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.